వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం మైబాద్ జిల్లా కేశముద్రం మండలికి చెందిన బేరివాడ అనే గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామ ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు. పేరు వచ్చేసి కవిత గారు. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నాను. ముందుగా నా కోసం వచ్చినందుకు బీవీఆర్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే మేడం, గత 4 సంవత్సరాల నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు మీ గ్రామానికి? మా గ్రామానికి నేను చాలా అభివృద్ధి పనులు చేశాను. అది గ్రామంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. గత 30 సంవత్సరాల నుండి మా గ్రామం ఎలా ఉండేది, మేము వచ్చినప్పటి నుండి, తెలంగాణ వచ్చినప్పటి నుండి మా గ్రామం ఎంత అభివృద్ధి చేసినాం అనేటువంటి ప్రజలందరూ గమనించారు, ప్రజలందరికీ తెలుసండి. ఓకే మేడం, మీ పాలకవర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా పాలక వర్గాలు ఓకే, నాట్ బ్యాడ్. అందరూ బాగానే పనిచేస్తారు, పనిచేసేవాళ్ళు, మాతో బాగానే ఉండేవాళ్ళు, అన్నిటికీ సహాయం చేసేవాళ్ళు, చేస్తున్నారు, వస్తున్నారు, పిలిస్తే అందరూ ఐక్యమతంగా ఉంటాము. ఓకే మేడం, మీ గ్రామంలోకి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజెంట్? మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయండి. మంచిగా అందరూ ఒకే విధంగా ఆలోచించి మన గ్రామం అభివృద్ధి చెందాలి అనే విధంగా మనమందరూ మా గ్రామ ప్రజలందరూ ఆలోచించి, ముందుగా మేమే కాదు, మా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా కూడా మంచి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అన్నా, లేకపోతే పెద్దవాళ్ళు సీనియర్టీ వాళ్ళు ఎవరున్నా కూడా మన గ్రామ అభివృద్ధి కోసం అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకొని గ్రామానికి అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. నా ఆలోచన. ఓకే మేడం, మీ కోటేసి గెలిపించిన ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా, ఉత్సాహంగా అందరూ తిరిగి బాగానే సపోర్ట్ చేసి నాకు గెలిపించారు. గెలిపించినందుకు నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఓకే మేడం, లాస్ట్ అండ్ ఫైనల్లీ మా ఛానల్ ద్వారా ఎవరికైనా మనం చెప్పుకుంటారా? తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేసీఆర్ సార్ గారు మంచి అభివృద్ధి పనులే చేశారు. నా దృష్టిలో అయితే మంచి అభివృద్ధి పనులే చేశారు. ఎందుకంటే గత ఇన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఎవరు చేయనటువంటి పనులు, మంచి అభివృద్ధి కేసీఆర్ సార్ చేశారని నా యొక్క అభిప్రాయం అండి. అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి సలహాలతో మాకు ముందు నడిపించేవారు. మా వాళ్ళు కూడా అందరూ బాగానే మాతో ఉండేవాళ్ళు, అందరూ ఐక్యమతంగా నడిచేవాళ్ళము. సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ. చూసారండి బీవీఆర్ టీవీ న్యూస్. థ్యాంక్ యూ.